నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆగస్టు సంక్షోభం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయని, ముందుగా ఆయన రావచ్చన్నారు. రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీ జీవిత కాలంలో మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నయా పైసా చేసింది లేదు. చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేట్టు కూడా పనిచేసిన ఘనత మీదే, నాశనం చేసిన ఘనత మీదే. మామిడి, చెరుకు, పసుపు, ఇలా అకాల వర్షాలు మొత్తం వరి తడిసిపోయింది. నోట్లకి జిప్పేసుకుంటారు, మాట్లాడరు. మీ 6 గ్యారంటీలకు ఏం రోగం వచ్చింది? పక్షవాతం వచ్చిందా? ఏమైంది మీ 6 గ్యారంటీలకి? 500 రూపాయలు ఎక్కువిస్తే ఏం పోతుండే మీది? రెండో పంట మీ ప్రభుత్వం వచ్చినాక రెండోసారి కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు. మహిళల్ని మోసం చేశారు, మహిళలు ఓట్లు వేసేటట్లేరు. రైతుల్ని మోసం చేశారు, రైతులు ఓట్లు వేసేటట్టు చేయరు. మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి. ట్రాన్స్పరెంట్ గా నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. నియత లేదు, మన్ను లేదు. నియతను 500 రూపాయలు ఇయ్యడా? కోడ్ అడ్డం వస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది. ఇప్పుడు ఏం కోడ్ అడ్డం వచ్చిందండి? ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు వస్తేనే ఫిబ్రవరిలో ఏం చేయాలి? ఇప్పటిదాకా రూపాయి చేయలే. అసలు ఏం ముఖం పెట్టుకొని పెట్టి ఓటు అడుగుతారు? ఏం చెప్పి ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్న నేను కరెంట్ ఇచ్చినా అని అడుక్కునేది కొద్ది గొప్ప అడగొచ్చు. ఇక అది కరెంట్ కూడా లేదు. ఇక రాయకల్ మీటింగ్ అయితే 2 సార్లు కరెంట్ మిగింది. ఏం చెప్పి అడుగుతారు ఓటు? లాస్ట్ ఎలక్షన్ అంటారా? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 years నుంచి వింటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇన్నా నేను. అజెండానే లేదండి మీకు. ఇవన్నీ నేను అంటలేను, వినబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అట్లా వినబడుతుంది.